హాయ్ అండి. ఇవాళ భక్షాలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాం అండి. చాలా ఈజీ స్టెప్స్‌తో ఎలా చేసుకుంటామో చూపించబోతున్నాను. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా సింపుల్‌గా చేసేసుకోవచ్చు అనమాట. ముందుగా ఒక 2 గ్లాసుల శనగపప్పుని ఇలా నీళ్లు పోసుకొని ఇలా ఉడికేంత వరకుగా కుక్ చేసుకున్న తర్వాతకి జల్లు బుట్టలో వేసుకొని చల్లారనివ్వండి. చూడండి ఇంత కుక్ అయ్యేంత వరకుగా మనం బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకొని పెట్టుకున్న శనగపప్పుని మిక్సీ జార్లో మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఏ గ్లాస్తో అయితే శనగపప్పుని తీసుకున్నానో అదే గ్లాస్తో 2 గ్లాసుల షుగర్ని వేసుకుంటున్నాం అనమాట. మేము 2 గ్లాసుల శనగపప్పుని వేసుకున్నాం కదా, దానికి 2 గ్లాసులు తీసుకుంటున్నాం. మీరు ఒక గ్లాసు శనగపప్పు తీసుకుంటే దానికి ఒక షుగర్ తీసుకుంటే సరిపోతుందన్నమాట. షుగర్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. షుగర్ వద్దు అనుకుంటే బెల్లం కూడా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను షుగర్ పౌడర్ని ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నాను. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపప్పు ఉంది కదా, దాన్ని కూడా వేసేసుకొని మంచిగా ఇలా చేత్తో మిక్స్ చేసుకుంటున్నాం అనమాట. చాలామందికి ఈ పప్పు ముద్ద అనేది కొద్దిగా లూజ్గా అన్నా కొద్దిగా పొడి పొడిగా అన్నా అవుతూ ఉంటుందండి. ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. కరెక్ట్ కన్సిస్టెన్సీతో కరెక్ట్గా ముద్ద చూడండి, ఈ విధంగా అవుతుందన్నమాట. సో మేము భక్షాలు చేసుకోవడానికి పూరి పిండి దొరుకుతుందనమాట, అది వాడతాము. సో ఇలా కొద్దిగా వాటర్, కొంచెం సాల్ట్ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసి పెట్టుకున్నాం అనమాట. ఒక కవర్ తీసుకున్నాను, దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మనం ముందుగా పిండి ముద్ద రెడీ చేసుకున్నాం కదా, అది ఇలా సాఫ్ట్గా తడుపుకున్నాం అనుకోండి, మనం పప్పు ముద్ద అనేది అన్ని దిక్కులా ప్రతి బయటికి వస్తుందన్నమాట. సో ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఇలా చేతితో ఒత్తుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా చేతి వేళ్ళతో ఇలా ఒత్తేసుకుంటున్నాం అనమాట. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకున్నాము. ఇలా ఈ కవర్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఈజీగా తీసేసుకొని ప్యాన్ మీద వేసుకోవచ్చు అనమాట. లో టు మీడియం ఫ్లేమ్లో కొద్దిగా నెయ్యి వేసుకుంటూ 2 వైపులా కాల్చేసుకుంటున్నాం అనమాట. అంతే అండి, అన్ని భక్షాలని ఇలాగే చేసేసుకుంటాం అనమాట. అంతే అండి, ఎంతో టేస్టీ భక్షాలు రెడీ అయిపోయాయి అన్నమాట. చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకోగానే కరిగిపోయేలాగా ఉంటాయి అన్నమాట. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. మేము వీటిని భక్షాలు అని అంటామండి. మీరు దీన్ని ఏమంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మనం ఉగాదికి తప్పకుండా చేసుకుంటూ ఉంటాం కదా. సో ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట రుచులు. థ్యాంక్ యూ.